This is Sarchandra and you are watching YouTube channel Solve Math with Sarath. So previous class లో మనం పైథాగరస్ థియరం చెప్పుకున్నాం. అలాగే ఎక్సర్సైజ్ 22 ప్రాబ్లమ్స్ కూడా మనం టచ్ చేసాం. అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైథాగరస్ థియరం మీద బేస్ అయినటువంటి ఇంపార్టెంట్ సమ్స్ 4 మార్క్స్ సమ్స్ ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. అవేంటో ఒకసారి చూద్దాం. సో అందులో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇది. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది ఏబిసి, ఇందులో సి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. సో సి దగ్గర రైట్ యాంగిల్ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ సైడ్ ఏబి అనేది హైపోటెన్యూస్ అవుతుంది. దీని వాల్యూ పి, ఏసీ వాల్యూ బి అవుతుంది, బీసీ వాల్యూ ఏ అవుతుంది. సి నుంచి ఆపోజిట్ సైడ్ ఏబి మీదకి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ పి. అయితే మనం ప్రూవ్ చేసిన విషయాలు రెండు. ఫస్ట్ వన్ ఈజ్ పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి అని ప్రూవ్ చేయాలి. సెకండ్ వన్ ఈజ్ 1/p² ఈజ్ ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b² అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే ఇందులో మనకి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవడానికి ట్రై చేద్దాం. సో ట్రయాంగిల్ ఏరియా అంటే మనకు తెలిసిన విషయమే, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. కాబట్టి ఈ ట్రయాంగిల్లో మనం బేస్ని ఒక హైట్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇందులో మనం సిని మనం బేస్గా తీసుకుందాం. అలాగే సి మీదకి డ్రా చేయబడినటువంటి పర్పెండిక్యులర్ పి అనేది హైట్ అవుతుంది. కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఈజ్ సి అండ్ హైట్ ఈజ్ పి. సో హాఫ్ సిపి ఆర్ హాఫ్ పీసీ అని అనుకోవచ్చు మనం. సో నెక్స్ట్ మరి ఇదే ట్రయాంగిల్లో బేస్గా ఏం తీసుకుందాము, హైట్గా బీని తీసుకుందాం. ఎందుకంటే ఈ రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి ఒకటి బేస్ అయితే ఒకటి హైట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసిని ఇలా మనం రాసుకుందాం. హాఫ్ ఇంటూ బేస్ ఈజ్ ఏ అండ్ హైట్ ఈజ్ బి. సో హాఫ్ ఏబి. మనం చూసినట్టయితే రెండు కూడా ఒకే ట్రయాంగిల్ ఏరియాస్. ఒకే ట్రయాంగిల్ ఏరియాస్ తప్పనిసరిగా ఈక్వల్ వాల్యూస్ కలిగి ఉండాలి. సో ఫార్ములాస్ వేరే అయి ఉండొచ్చు, బేసిస్ వేరే అయి ఉండొచ్చు, హైట్స్ వేరే అయి ఉండొచ్చు. కానీ మొత్తం మీద మనం కనుక్కున్నటువంటి ఏరియా ఒక ట్రయాంగిల్దే కనుక్కున్నాం కాబట్టి ఈ 2 వాల్యూస్ తప్పనిసరిగా మనకి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి హాఫ్ పీసీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబి అవ్వాలి. సో హాఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఆర్ సిపి ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఫస్ట్ రిజల్ట్ మనం ప్రూవ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ రిజల్ట్ ప్రూవ్ చేయబోతున్నాం. ఎప్పుడైతే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందో పైథాగరస్ థియరం మనం ఉపయోగించవచ్చు. సో పైథాగరస్ థియరం ప్రకారం c² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² అనే విషయం మనకు తెలుసు. బట్ సి అంటే ఎంత అవుతుంది, దీనికి మనం ఫస్ట్ రిజల్ట్ని ఉపయోగించుకుందాం. సో సిపి ఈజ్ ఈక్వల్ టు ఏబి ఆర్ పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి అని ప్రూవ్ చేసాం కాబట్టి ఇందులో మనకి సి కావాలంటే పిని ఏబి సైడ్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ఏబి బై పి అవుతుంది. కాబట్టి సి ప్లేస్లో మనం ఏబి బై పి సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏబి బై పి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ p² అనమాట. ఇప్పుడు ఏబి హోల్ స్క్వేర్ అంటే a² b² బై p² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b². ఇప్పుడు మనం ఏం చేద్దామంటే a² b² న్యూమరేటర్లో ఉంది, అదర్ సైడ్ మనం తీసుకువెళ్తే అది డినామినేటర్లోకి వెళ్తుంది. అంటే a² ప్లస్ b²ని డివైడ్ చేస్తుంది. సో దట్ మీన్స్ a² ప్లస్ b²లో 2 పార్ట్స్ ఉన్నాయి, a² ఒకటి b² ఒకటి. సో ఈ 2 పార్ట్స్ని మనం విడివిడిగా డివైడ్ చేద్దాం. కాబట్టి 1/p² ఈజ్ ఈక్వల్ టు a² బై a² b² ప్లస్ b² బై a² b². సో ఫస్ట్ టర్మ్లో a² క్యాన్సిల్ అవుతుంది, సెకండ్ టర్మ్లో b² క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనకు మిగిలేది 1/p² ఈజ్ ఈక్వల్ టు 1/b² ప్లస్ 1/a². వీటిని మనం సరిగ్గా రాసుకున్నట్టయితే 1/p² ఈజ్ ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b². సో సెకండ్ రిజల్ట్ కూడా మనం ప్రూవ్ చేసామన్నమాట. ఇది 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లంలో ఒక రాంబస్ ఉంది. ఏబిసిడి ఈజ్ ఎ రాంబస్. సో ఏబిసిడి అండ్ రాంబస్లో ఏసీ బీడీ ఆర్ డయాగ్నల్స్. సో ఏసీ అండ్ బీడీ ఆర్ డయాగ్నల్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ద పాయింట్ ఓ. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డయాగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 4 సైడ్స్ అని ప్రూవ్ చేయాలి. ఇందుకోసం మనం ఏం చేద్దామంటే ఏబిసిడి ఈజ్ ఎ రాంబస్. ఓకే, ఇందులో రాంబస్ కాబట్టి 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ. వాటి వాల్యూని మనం ఏ అనుకుందాం. అలాగే ఇందులో ఉన్నటువంటి 2 డయాగ్నల్స్ అవి ఏంటంటే ఏసీ అండ్ బీడీ. ఏసీ బీడీ రెండు డయాగ్నల్స్ని మనం వాటి లెన్స్ ఏమనుకుందామంటే ఏసీ వాల్యూ 2x అనుకుందాం, బీడీ వాల్యూ 2y అనుకుందాం. మరి రాంబస్లో డయాగ్నల్స్ పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేసుకుంటాయి. దట్ మీన్స్ ఏవో వాల్యూ x అవుతుంది, ఓసీ వాల్యూ x అవుతుంది, అలాగే బీవే వాల్యూ y అవుతుంది, ఓడి వాల్యూ కూడా y అవుతుంది అనమాట. ఈ 2 డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ చేసుకోవడం వల్ల టోటల్ రాంబస్ అనేటువంటిది 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్గా డివైడ్ అయిపోయింది. అవేంటంటే ట్రయాంగిల్ ఏఓబి, ట్రయాంగిల్ బిఓసి, ట్రయాంగిల్ సిఓడి అండ్ ట్రయాంగిల్ డిఓఏ.
ఈ 4 ట్రయాంగిల్స్ ముందర మనం ట్రయాంగిల్ ఏఓబి తీసుకుందాం. మనం ట్రయాంగిల్ ఏఓబిలో ఓ దగ్గర 90 degrees ఫామ్ అవుతుంది. కాబట్టి ఓకి ఆపోజిట్గా ఉండే సైడ్ ఏబి. కాబట్టి ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఓ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్. సో వాటి వాల్యూస్ చూసినట్టయితే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనమాట. సో ఇదే విధంగా మనం మిగిలిన ట్రయాంగిల్స్ని కూడా చూసినట్టయితే అన్నింటి ఒక కొలతలు కూడా ఒకటే, ఏఎక్స్వై ఏఎక్స్వై ఏఎక్స్వై. కాబట్టి ఇదే పైథాగరస్ థియరం మనం మిగిలిన 4 ట్రయాంగిల్స్కి అప్లై చేసినట్టయితే సిమిలర్లీ ఇన్ ట్రయాంగిల్స్ బీఓసి, ట్రయాంగిల్ సిఓడి అండ్ ట్రయాంగిల్ డిఓఏ వీ గెట్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, that is second equation. A square is equal to x square plus y square, that is third equation. A square is equal to x square plus y square, that is fourth equation. ఈ 4 ఈక్వేషన్స్ని మనం యాడ్ చేద్దాం. 4 ఈక్వేషన్స్ని యాడ్ చేసినప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో 4a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్. సో 4x స్క్వేర్ మనం ఏం చేద్దామంటే 2x హోల్ స్క్వేర్ రాసుకుందాం. 4y స్క్వేర్ని 2y హోల్ స్క్వేర్ అని రాసుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఏ స్క్వేర్ 4a స్క్వేర్ బదులు మనం ఏం చేద్దామంటే వన్స్ అగైన్ మళ్ళీ మనం ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్ ప్లస్ డిఏ స్క్వేర్ రాసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్కటి సైడ్ ఏ కాబట్టి ఒక ఏ స్క్వేర్ బదులు ఏబీ స్క్వేర్, నెక్స్ట్ ఏ స్క్వేర్ బదులు బీసీ స్క్వేర్, నెక్స్ట్ ఏ స్క్వేర్ బదులు సిడీ స్క్వేర్, నెక్స్ట్ ఏ స్క్వేర్ బదులు డిఏ స్క్వేర్ రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు 2x అంటే మీకు తెలుసు ఏసీ అవుతుంది, అలాగే 2y అంటే మీకు తెలుసు బీడీ అవుతుంది. కాబట్టి ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్ ప్లస్ డిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. కాబట్టి సైడ్స్ని స్క్వేర్ చేసి సమ్ చేస్తే వచ్చే వాల్యూ డయాగ్నల్స్ని స్క్వేర్ చేసి సమ్ చేస్తే వచ్చే వాల్యూకి ఈక్వల్ అవుతుందనే విషయం మనకి అర్థమవుతుంది. అలాగే 4 మార్క్స్కి ఇంపార్టెంట్ అయినటువంటి ఇంకొక ప్రాబ్లం చూద్దాం మనం. సో ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు 3 స్క్వేర్ ఆఫ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ అవుతుందని ప్రూవ్ చేయమన్నాడు ఈ ప్రాబ్లంలో. అంటే మనం ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఏబీసీ అనుకుందాం మనం. సో ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటే మీకు తెలుసు అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి వీటి సైడ్స్ మనం ఏ అనుకుందాం. సో నేను ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఏబీసీ, ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ. సో ఏ యూనిట్స్ అనుకుందాం మనం. అయితే ఇందులో మనం ఏం చేద్దామంటే ఏ నుంచి దాని ఆపోజిట్ సైడ్ బీసీకి ఒక ఆల్టిట్యూడ్ ఆర్ హైట్ డ్రా చేద్దాం. దాన్ని మనం ఏడి అందాం. దీని హైట్ని హెచ్ అని పిలుద్దాం. 3a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4h స్క్వేర్ని ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మనం తీసుకున్నటువంటి ఈక్వలేటర్ ట్రయాంగిల్లో ఏడి అనేది ఆల్టిట్యూడ్. సో ఈక్వలేటర్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ అన్న మీడియన్ అన్న ఒకే లైన్ వస్తుంది. కాబట్టి ఏడి ఈజ్ ఆల్టిట్యూడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీడియన్ ఆల్సో. కాబట్టి ఏడి ఏం చేస్తుందంటే బీసీని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. దట్ మీన్స్ బీడీ ఈజ్ ఈక్వల్ టు డీసీ అనే విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి టోటల్ బీసీ సైడ్ ఏ కాబట్టి దాని లెంత్, సో బీడీ ఈజ్ ఈక్వల్ టు a/2 అండ్ డీసీ ఈజ్ ఈక్వల్ టు a/2 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ట్రయాంగిల్ ఏడీసీని తీసుకుందాం. సో ట్రయాంగిల్ ఏడీసీ తీసుకున్నప్పుడు డి దగ్గర 90 degrees యాంగిల్ ఉంది, డీకి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది ఏసీ. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ డీసీ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ఏమవుతుంది హెచ్ స్క్వేర్ అవుతుంది, డీసీ స్క్వేర్ వాల్యూ a/2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ a/2 హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై 2 స్క్వేర్ మీన్స్ 4. సో మనకి హెచ్ స్క్వేర్ కావాలి. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 4ని అదర్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్టయితే ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4 అవుతుంది. సో మనం దీన్ని సింప్లిఫై చేసినట్టయితే 4 ఇంటూ ఏ స్క్వేర్ 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4. దట్ మీన్స్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్ బై 4 అవుతుంది. సో 4 ట్రాన్స్ఫర్ చేద్దాం మనం. సో 4h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్ అవుతుంది అనమాట. సో దట్ మీన్స్ 4 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ సైడ్. మనకు కావాల్సినటువంటి విషయాన్ని మనం ప్రూవ్ చేయడం జరిగింది. దీని నుంచి ఒక 2 ఇంపార్టెంట్ రిజల్ట్స్ వస్తాయి, అది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. సో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఏ స్క్వేర్ అయింది. మన స్క్వేర్ని పంపించినట్టయితే హెచ్ స్క్వేర్లో ఉన్నటువంటి స్క్వేర్ నడిచే పంపించినట్టయితే రూట్ ఆఫ్ 3/4 ఏ స్క్వేర్ అవుతుంది. ఇందులో మనం √3 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయడం కాబట్టి √3 అవుతుంది, 4కి √2 అవుతుంది కాబట్టి 2, ఏ స్క్వేర్ రూట్ ఏ అవుతుంది. దట్ మీన్స్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఏ అవుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కూడా, ఏరియా ఆఫ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ కూడా మనం ఒక ఫార్ములాని ఇక్కడ మనం డిరైవ్ చేసుకోవచ్చు. సో ఏరియా ఆఫ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. దట్ మీన్స్ ఇక్కడ బేస్ ఏ తీసుకుందాం మనం, హైట్ వాల్యూ ఇప్పుడే మనం డిరైవ్ చేసాము √3/2 ఏ. కాబట్టి సో హాఫ్ ఇంటూ ఏ ఇంటూ √3/2 ఏ. న్యూమరేటర్స్ అన్ని మల్టిప్లై చేసినట్టయితే √3 ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది,
డినామినేట్స్ మల్టిప్లై చేసినట్టయితే 2 × 2 4 అవుతుంది. దట్ మీన్స్ ఏరియా ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఈజ్ √3/4 a². ఇది ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఏరియాకి ఫార్ములా అవుతుంది అనమాట.